ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందా? కానీ స్కాన్ చేయించుకున్నానంతే స్కాన్‌లో సాక్ కనిపించలేదా? ఏమైందిరా బాబు అని డైలమాలో ఉన్నారా? సో నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి మనకి స్కాన్‌లో ఏమి కనిపించలేదంటే బీటా హెచ్‌సీజీ అనే టెస్ట్ ఎనీవేస్ మీకు గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఆ టెస్ట్ ఒకవేళ 25 ఉన్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీ కిట్‌లో పాజిటివ్ వస్తుంది. మోర్ దాన్ 1500 ఉంటేనే మీకు స్కాన్‌లో కనిపిస్తుంది. ఇన్ బిట్వీన్ దీస్ వాల్యూస్ ఉంటే జనరల్‌గా స్కాన్‌లో కనిపించదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బీటా హెచ్‌సీజీ సింగిల్ వాల్యూ సరిపోదన్నమాట. సో ఈ 25 వచ్చిన వాల్యూ ఒక 48 అవర్స్ తర్వాత మళ్ళీ బీటా హెచ్‌సీజీ రిపీట్ చేయించినట్లయితే డబుల్ అవ్వాలి. అంటే 50 అవ్వాలి. లేకపోతే 50 కన్నా ఎక్కువ ఉండాలి. అలా ఉన్నది అంటే జనరల్ గా ప్రోగ్రెసింగ్ ప్రెగ్నెన్సీ. మీరు ఒక 1 వీక్ టు 10 డేస్ ఆగితే ఖచ్చితంగా సాక్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అది డబుల్ అవ్వలేదు 25 ఉన్నది కాస్త 35 దగ్గర ఆగిపోయింది అనుకోండి. మోస్ట్లీ అది బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అయినా అవ్వచ్చు. అంటే ఓన్లీ మన కిట్ లోనే కనిపిస్తుంది. ఇంకా సాక్ రాదని అర్థం లేదు. అంటే ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే వేరే ఏదైనా చోట్ల అంటే యూట్రస్ లో కాకుండా వేరే ఏదైనా చోట ప్రెగ్నెన్సీ ఉండవచ్చు. సో ఎప్పుడైనా మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి స్కాన్ లో కనిపించట్లేదంటే గివ్ సమ్ టైం, కొంచెం టైం ఇస్తే మనకి ఆన్సర్ అనేది డెఫినెట్ గా దొరుకుతుంది. హోప్ దిస్ ఈస్ థ్యాంక్ యూ.